వర్షాలు పడే అవకాశం ఉందట. ఎల్లో అలర్ట్ జారీ చేశారు. 16 జిల్లాలకు ఎల్లో అలర్ట్. నేడు రేపు పలు జిల్లాల్లో భారీ వర్షాలు పడే అవకాశం ఉందట. హైదరాబాద్ వాతావరణ కేంద్రం హెచ్చరిస్తున్నది. రాష్ట్ర వ్యాప్తంగా పలు చోట్ల దంచి కొట్టిన వాన. ఏటూరు నాగారంలో 9.6 సెంటీమీటర్ల వాన. భాగ్యనగరంలో రహదారులు జలమయం, వాహనదారులకు తీవ్రంగా ఇబ్బంది. నేను హైదరాబాద్ కృష్ణానగర్ ప్రధాన రహదారిని ముంచెత్తిన వరద నీరు. ఎప్పుడు చిన్న వాన పడ్డా నీళ్లు ఉంటాయి ఆడ. నేడు శ్రీశైలానికి కృష్ణమ్మ జూరాలలో జల విద్యుత్ ఉత్పత్తి ప్రారంభమైందట. దిగువకు దాదాపుగా 37,000 క్యూసెక్ల వరద వస్తున్నది. సో పైన కురిసిన వానలు వరదలతోటి సో జూరాల నిండింది. జూరాల నుంచి అక్కడ కూడా పవర్ ఉత్పత్తి స్టార్ట్ అయింది. దాని నుంచి మళ్ళీ శ్రీశైలం నిండితే అక్కడ పవర్ జనరేషన్ స్టార్ట్ అయితే మళ్ళీ అక్కడి నుంచి నాగార్జున సాగర్ గేట్లు ఓపెన్ చేస్తే రైతుల పొలాలకు నీళ్లు, ఇది ప్రకాశం బ్యారేజ్ అట్లా నీళ్ళు పోతాయి. సో మరి ఇది అయ్యేంత వరకు ఈ వానలు కంటిన్యూగా పడే అవకాశం ఉందా అన్నది చూడాలి మరి. చలో, బంగాళాఖాతంలో ఏర్పడ్డ తీవ్ర వాయుగుండం తీరాన్ని దాటినప్పటికీ దాని ప్రభావం ఇంకా బలంగా కొనసాగుతుందట. దీంతో రాష్ట్ర వ్యాప్తంగా పలు జిల్లాల్లో భారీ నుంచి అతి భారీ వర్షాలు కురుస్తున్నాయని హైదరాబాద్ వాతావరణ కేంద్రం హెచ్చరించింది. బుధవారం ఆదిలాబాద్, కొమరంభీం ఆసిఫాబాద్, మంచిర్యాల, నిర్మల్, నిజామాబాద్, జగిత్యాల, రాజన్న సిరిసిల్ల, కరీంనగర్, పెద్దపల్లి, జయశంకర్ భూపాలపల్లి, ములుగు, భద్రాద్రి కొత్తగూడెం, వికారాబాద్, సంగారెడ్డి, మెదక్, కామారెడ్డి జిల్లాల్లో భారీ వర్షాలు కురుస్తాయంటూ ఈ జిల్లాలకు ఎల్లో అలర్ట్ జారీ చేసింది. ఇదంతా కూడా నార్త్ తెలంగాణ సైడే వర్షాలు బాగా పడుతుంది. ఇటు సౌత్లో పెద్దగా లేవు. మళ్ళీ అలాగే గురువారం అంటే ఇవాళ ఆదిలాబాద్, ఆసిఫాబాద్, నిర్మల్ జిల్లాల్లో, గురువారం అంటే రేపు కదా, ఇవాళ బుధవారం కదా, ఇవాళ బుధవారం, గురువారం అంటే రేపు, ఆదిలాబాద్, ఆసిఫాబాద్, నిర్మల్ జిల్లాల్లో అతి భారీ వర్షాలు, జగిత్యాల, పెద్దపల్లి, మంచిర్యాల, భూపాలపల్లి జిల్లాల్లో భారీ వర్షాలు కురిసే అవకాశం ఉందట. గంటకు 30 నుంచి 40 కిలోమీటర్ల వేగంతో ఈదురుగాలులు వీస్తాయట. మరోవైపు రాష్ట్ర వ్యాప్తంగా సోమ, మంగళవారాల్లో పలు ప్రాంతాల్లో వర్షం దంచికొట్టింది. ఉమ్మడి మెదక్, కరీంనగర్, నిజామాబాద్, కరీంనగర్, వరంగల్, రంగారెడ్డి, భద్రాద్రి కొత్తగూడెం జిల్లాల్లో పలు చోట్ల భారీ వర్షం పడ్డది. రాష్ట్ర వ్యాప్తంగా 6 మండలాల్లో భారీ వర్షం పడితే 159 మండలాల్లో 1.5 నుంచి 6 సెంటీమీటర్ల మధ్య వానబడ్డది. ములుగు జిల్లా ఏటూరు నాగారంలో అత్యధికంగా 9.64 సెంటీమీటర్ల వానబడ్డది. జిల్లా వ్యాప్తంగా 3.8 సెంటీమీటర్ల వర్షపాతం నమోదైంది. వెంకటాపురంలో 7 సెంటీమీటర్లు, మంగపేట మండలంలో 6, వాజేడు మండలంలో 5, కన్నాయగూడెం మండలంలో 4 సెంటీమీటర్లు, తాడ్వాయిలో 3.36 సెంటీమీటర్లు, ఇట్లా చాలా ప్రాంతాల్లో వానలు పడ్డాయి. భువనగిరి మండలం హన్మాపురంలో 4.2 సెంటీమీటర్ల వానబడ్డది. పలు చోట్ల ఈదురుగాళ్లకు చెట్లు గూలి రహదారులపై పడడంతో వాహన రాకపోకలకు అంతరాయం కూడా ఏర్పడ్డది. సో నిన్న హైదరాబాద్ని వాన ముంచెత్తింది. ప్రధానంగా ముషీరాబాద్లో అత్యధికంగా 5 సెంటీమీటర్ల వాన పడ్డది. బౌద్ధనగర్లో 4.9 సెంటీమీటర్ల వాన పడ్డది. ఇది పెద్ద వాన, భయంకరంగా పడ్డది ఏం లేదు, ఒక మోస్తరు వాన పడ్డది. సో శ్రీశైలానికి కృష్ణమ్మ జూరాల విద్యుత్ కేంద్రం నుంచి 37,000 క్యూసెక్లు విడుదల చేస్తున్నారట. ఎగువన కర్ణాటకలో నిండుతున్న డ్యాంలు, పూర్తిగా నిండిన నారాయణపూర్, దిగువకు 84,300 క్యూసెక్ల విడుదల, అదంతా జూరాలకే వస్తున్నది. ఇవాళ జూరాల గేట్లు ఎత్తి శ్రీశైలానికి నీళ్లు విడుదల చేసే అవకాశాలు కనబడుతున్నాయి. సో ఇది మంచి పరిణామం, కొంత బెటర్గా ఉండే ఇప్పుడు విద్యుత్ ఉత్పత్తి కూడా జరుగుతుంది.